టీవీ కూడా లేని ఒక చిన్న మధ్యతరగతి ఇల్లు. ఆ ఇంట్లో పెరిగిన ఒక అబ్బాయి తర్వాత ప్రపంచంలోనే పెద్ద టెక్ కంపెనీ CEO అయ్యాడు. అసలు నమ్మబుద్ధి కావడం లేదు కదా. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అన్సీన్ లైఫ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ అబ్బాయి పేరు సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ 1972లో చెన్నైలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, తల్లి స్టెనోగ్రాఫర్గా పనిచేసేది. వాళ్ళంతా కలిసి ఒక చిన్న 2 గదుల ఇంట్లో ఉండేవాళ్ళు. లగ్జరీలు ఏమీ లేవు, టీవీ కూడా లేదు. కానీ వాళ్ళకి ఒక నమ్మకం మాత్రం బలంగా ఉండేది, చదువు జీవితాన్ని మార్చగలదు అని. ఒకరోజు సుందర్ పిచాయ్ తండ్రి ఇంటికి ఒక టెలిఫోన్ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద విషయం. ఆ ఫోన్లో ఎవరో ఒక నెంబర్ డయల్ చేస్తే సుందర్ పిచాయ్ ఆ నెంబర్ ఒకసారి విన్నాకే మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేవాడు. అప్పుడు అందరికీ అర్థమైంది, ఈ అబ్బాయిలో ఏదో ప్రత్యేకమైన ప్రతిభ ఉందని. చాలా కష్టపడి చదివి సుందర్ పిచాయ్ IIT ఖరగ్పూర్లో సీట్ సంపాదించాడు. అక్కడ కూడా అతను చాలా సింపుల్గా ఉండేవాడు. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే సుందర్ ఎక్కువ సమయం లైబ్రరీలో చదువుతూనే ఉండేవాడు. తర్వాత అతనికి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే అవకాశం వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళడానికి డబ్బు పెద్ద సమస్య. అప్పుడు సుందర్ పిచాయ్ తండ్రి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తన 1 సంవత్సరం జీతం మొత్తాన్ని కొడుకు చదువు కోసం ఖర్చు పెట్టారు. ఇదే మధ్యతరగతి కుటుంబాల నిజమైన ప్రేమ. వాళ్ళు తమ కలలు పక్కన పెట్టి పిల్లల కలల నిజం చేయడానికి కష్టపడతారు. 2004లో సుందర్ పిచాయ్ గూగుల్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించాడు. అక్కడ అతను పనిచేసిన ముఖ్యమైన ప్రాజెక్ట్ గూగుల్ క్రోమ్. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే వెబ్ బ్రౌజర్ అదే. ఈ విజయం తర్వాత సుందర్ పిచాయ్ గూగుల్లో చాలా ముఖ్యమైన నాయకుడిగా ఎదిగాడు. 2015లో ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నారు. చెన్నైలో ఒక చిన్న మధ్యతరగతి ఇంట్లో పెరిగిన అబ్బాయి గూగుల్ కంపెనీకి CEO అయ్యాడు. సుందర్ పిచాయ్ కథ మనకు ఒక విషయం చెబుతుంది. మధ్యతరగతిలో పుట్టడం బలహీనత కాదు, అది ఒక బలమైన ప్రారంభం. కలలు పెద్దవిగా ఉంటే, కష్టపడి పనిచేస్తే మన ప్రయాణం కూడా ప్రపంచం వరకు వెళ్ళగలదు.